హాయ్ అండి. ఇప్పుడైతే టైం వచ్చేసి సాయంత్రం 5 అవుతుంది. కోమలి వచ్చే టైం అవుతుంది కాలేజీ నుంచి. కోమలికి స్నాక్స్కి ఏమన్నా చేద్దామని చూస్తున్నాను. మొన్న భక్షాల కోసమని ఉగాది రోజు భక్షాల కోసం చేశాను కదా, పిండి అన్నీ రెడీ చేసి పెట్టా కానీ చేయలేదు ఆ రోజు. ఎందుకంటే ఆ రోజు పూర్ణాలు గారెలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ రోజు అవే సరిపోయినాయి. నాకు సాయంత్రం కూడా ఎక్కువైపోయినాయి, తెల్లారికి కూడా మిగిలినాయి అనమాట. ఏంటో తెల్లాపతనం ఎండలకి వాటరే తాగాలనిపిస్తుంది కానీ ఎక్కువ తినాలని ఇంట్రెస్ట్ ఉండట్లేదు. ఇంకా అది అసలు ఆ రోజు కదిలేదు, చేయలేదు అనమాట. భక్షాలు అయితే పిండి కలిపేసి అంతే పెట్టేశాను కదా ఫ్రిడ్జ్లో. అదైతే ఇప్పుడు బయటకు తీశాను. మనకి పాడైపోతుంది తొందరగా ఈ పూర్ణం అయితే. ఎందుకంటే నేను శనగపప్పు ఉడికించిన తర్వాత మళ్ళీ బెల్లం వేసి బాగా మంచిగా అది బెల్లం అనేది ఉడికిద్ది అనమాట. రెండు మిక్స్ అయ్యి ఉడికి పాకం లాగొచ్చి అది మనకి పాడైపోయే ఛాన్సే ఉండదన్నమాట ఇట్లా చేసుకుంటే. అదే మిక్సీలో వేసి శనగపప్పు ఉడికిన తర్వాత మిక్సీలో వేసి బెల్లం వేసి చేస్తారు కదా, అది పాడైపోద్ది తొందరగా. ఇదైతే పాడైపోదు. తర్వాత గోధుమ పిండి మైదా పిండి కూడా మిక్స్ చేసి పెట్టాను కదా, అదైతే కొన్ని రోజులకి ఎక్కువ రోజులు ఉంచొద్దు అనమాట. అది తొందరగా చేసుకుంటేనే బెటర్, అది పాడైపోద్ది అనమాట. అందుకని ఇంక చేద్దామని. మా నందినికి ఈరోజు ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఎంత హ్యాపీగా ఉందో మా నందిని అయితే. హాయిగా టీవీ చూసుకుంటుంది. టీవీ అయితే ఎన్ని రోజులైంది చూడక. మేమైతే బ్యాలెన్స్ కూడా ఇప్పించట్లేదు టీవీకి అయితే. 2 months అవుతుంది. ఈరోజు కూడా బ్యాలెన్స్ లేదు, యూట్యూబ్లో పెట్టుకొని చూస్తుంది అనమాట. యూట్యూబ్ కనెక్ట్ చేసుకొని చూస్తుంది. టీవీ అయితే కోమలి కాలేజీకి వెళ్ళింది కాబట్టి ఇంకా రాలేదు. ఇప్పుడైతే నేను భక్షాలకి అవైతే బయట పెట్టాను తీసి, ఇంకా చేయను. కోమలు వచ్చిన తర్వాత చేస్తా. వేడివేడిగా చేస్తే చాలా బాగుంటుంది. వేడివేడిగా బాగా స్మూత్గా మెత్తగా ఉంటాయి వేడిగా తింటే. వచ్చిన తర్వాత కోమలు వచ్చిన తర్వాత చేద్దామని ముందు ఫ్రిడ్జ్లో నుంచి అయితే బయట పెట్టేసాను అనమాట. ఇప్పుడైతే ఇంకా సాయంత్రం అయింది, ఎండ ఎట్లా వస్తుందో. బట్టలు కూడా ఇప్పుడే ఉతికేసాను. కొంచెంసేపు పడుకొని లేచిన తర్వాత బట్టలు ఉతికి ఇంక నేను ఇప్పుడు కసు చేసుకొని సాయంత్రం కసు గిన్నెలన్నీ కడిగేసుకొని ఇవైతే బయట పెట్టేసాను అనమాట. ఇప్పుడు పచ్చడి నిన్న పెట్టాను కదా, ఆవకాయ పచ్చడి. సో చాలా టేస్టీగా ఉంది, చాలా చాలా బాగుంది, బాగా కుదిరింది పచ్చడి. చాలా మంచి చూడగలే, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. ఇదైతే డబ్బాలో పెట్టేయాలి ఈరోజు. ఇంకెక్కువ రోజులు కూడా గిన్నెలో ఉంచకూడదు, ఎందుకంటే డబ్బాలో పెట్టేద్దామని అనుకుంటున్నాను. నేనైతే ప్లాస్టిక్ డబ్బాలు పెడుతున్నా, జాడీలు అయితే లేవు. కోమలి కూడా వచ్చేసింది కాలేజీ నుంచి. ఇప్పుడైతే ఇంక భక్షాలు చేస్తా. ఈజీ అండి, చాలా ఈజీ. నాకు స్టార్టింగ్లో వస్తే రావు అనుకునేదాన్ని, కానీ చాలా చాలా ఈజీ అనమాట. మనం పిండి కలుపుకునే దాంట్లో ఉంటుంది ఈజీ అనేది. అది రావడం అనేది రాకపోవడం అనేది. పిండి ఆ పూర్ణం కూడా మనం లూజ్గా కాకుండా మీడియంగా, ఇట్లా మరీ గట్టిగా కాకుండా పొడి పొడిగా కాకుండా ఇట్లా మీడియంగా ఉంటే చాలా బాగుంటుంది. మనం అది కాక ఈ పిండి కూడా కరెక్ట్గా కలుపుకోవాలి. పైన చపాతీ పిండి ఉంటుంది కదా, అది కూడా మంచిగా స్మూత్గా ఉండేటట్టు కలపాలి, లేకపోతే సరిగ్గా రాదు. గట్టిగా ఉన్నా రాదు, అలాగే లూజ్ అయినా రాదు అనమాట. నేనైతే చేతితోనే చేస్తున్నాను. నా చేతితోటే అలవాటు, వస్తుంది బాగా ఈజీగా. ఇంకా చపాతీ కర్రీ ఏం అవసరం లేదు, మంచిగా చేతితో చాలా ఈజీగా వస్తుంది. మనం పిండి కలుపుకునే దాంట్లో ఉంటుంది కాబట్టి మంచిగా ఇట్లాగే చేసుకోవచ్చు. ఒక పేపర్ కవర్ మీద ఇట్లా చేసుకొని చూడండి, అసలు ఎంత సన్నగా చేసుకోవచ్చు. ఎంత సన్నగా అంటే రావాలంటే అంత సన్నగా వస్తుంది. మనకు అసలు ఇరిగిపోదు, అసలు మంచిగా వస్తుంది. ఇంకా ఇవనేది మనకి అక్కడక్కడ పప్పులు ఉంటాయి కదా, అవి కనిపిస్తుంటాయి అంతేగాని మనకి ఎక్కడ ఇరిగిపోదు. అసలు చాలా బాగా వస్తుంది. ఎంత రౌండ్గా చేసుకోవాలంటే అంత రౌండ్గా వస్తుంది. ఇంకా సన్నగా చేసుకోవచ్చు పలసగా, కాకపోతే నేను మరీ పలసకుండా బాగుండదు. అందుకని నేను మీడియంగా ఇట్లా చేస్తున్నాను. మనకి ఇంకా కొంచెం పెద్దగా కావాలంటే పెద్దగా కూడా చేసుకోవచ్చు. మరీ పెద్దగా అయినా కూడా మనకి కళాయి అనేది, పెంక అనేది పట్టాలి కదా, అది కరెక్ట్గా కళాయి ఎంత ఉందో అంత చేస్తున్నాను నేనైతే. మరి పెద్దగా ఉన్నా బాగుండదు అని మీడియంగా చేస్తున్నా. మేమైతే ఇప్పుడు తలా ఒకటి చేసి ఎక్కువ చేయలేదు, ఎందుకంటే స్నాక్సే కాబట్టి ఎక్కువ తినలేము కదా. అందుకని ఒక్కొక్కటి చాలన్నారు అనమాట. కోమలి ఒకటి, నందిని ఒకటి, నేను ఒకటి. మా వారైతే ఆఫీస్కి వెళ్ళారు. మా వారికి అయితే రేపు చేసిస్తా. వచ్చేసరికి లేట్ అయింది. ఇప్పుడు నైట్ 10:30 అయితే ఆ టైంలో తిన్నట్టు కాబట్టి రేపు చేసిస్తాను. నిన్న చేస్తా అంటే వద్దన్నారు అందరూ. అసలు నిన్న చేద్దాం అనుకున్నా, వద్దన్నారు. ఈరోజు అయితే తినాలనిపించింది అనమాట. ఎందుకంటే పండుగ రోజు పూర్ణాలు అవి తిన్నారు కదా, వెంటనే ఇంక తినాలనిపించదు. అదిగా స్వీట్ అంటే చాలా తక్కువ మా ఇంట్లో, చాలా అంటే చాలా తక్కువ. ఈరోజు తిన్నారంటే మళ్ళీ 4-5 రోజులకి ఎప్పుడన్నా ఇంకా, అది కూడా కాదు, ఇంట్లో ఉంటే తింటారనమాట. చేసుకొని తినాలంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు, అందరం తక్కువ కాబట్టి. నందినికి కొంచెం బెటర్ మాకంటే. ఇంకా నందిని కోసం, నందిని కూడా అడగదు, ఉంటే తింటుంది అంతే. ఇంకా స్వీట్ చెయ్యి అని అడగదు, ఇంట్లో ఉంటే తింటుంది. మేమేమో కొంచెం తక్కువ తింటాం, అది అంతే తేడా. కానీ స్వీట్ అయితే తక్కువ అసలు. మామూలుగా అయితే అందరూ ఇదైతే ఈజీగా ఇట్లా అనుకొని మామూలుగానే అసలు చాలా ఈజీ. భక్షాలంటే ఇలాగే మనం
ఆలు పరాటా కూడా చేసుకోవచ్చు, అది కూడా ఒకసారి చూపిస్తాను. సేమ్ ఇదే ప్రాసెస్లో ఆ పూర్ణం బదులు ఆలు ఉంటుందన్నమాట. ఆలుగడ్డ ఉడకబెట్టి ఇట్లా అట్లా చేసేసుకొని స్మాష్ చేసుకొని ఉప్పు కారం అన్నీ వేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్లో అది కూడా చాలా బాగుంటుంది. ఆలు పరాటా కూడా చాలా టేస్టీగా ఉంటుంది అట్లా. అది కూడా అదైతే ఇంక మా కోమలి నందినికి ఎవరికైనా ఎన్నిసార్లు తింటాం. అది హాట్ కాబట్టి స్వీట్ కాదు కదా, అందుకని అదైతే ఇంకా ఇష్టం కోమలికి నందినికి. రోజు పెట్టినా తింటారు కాబట్టి చాలా తక్కువ ఎందుకనో చెయ్యం. ఇవి కూడా మనం పండగలు అప్పుడు వస్తేనే చేసుకుంటూ ఉట్టప్పుడు చేసుకోవాలంటే పెద్దగా చేసుకోలేము, ఇంట్రెస్ట్ ఉండదు ఎందుకో. కానీ పెద్ద పని ప్రాసెస్ కూడా ఉండదు, పని కూడా ఉండదు, ఎందుకని చేసుకోం. పండగలు అంటే ఇంకంతే కదా, పండగలకి ఏ పండగలకి అయ్యే చేసుకోవాలనిపిస్తుంది. ఇప్పుడైతే నేను ఇదే చేస్తున్నాను వేడివేడిగా, ఇంకా ఎక్కువ చూపించట్లేదు ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోద్దేమని. ఎక్కువైతే మళ్ళీ చూస్తారో చూడరో, మళ్ళీ బోర్ కొట్టిద్దేమని అనమాట. లేకపోతే తీయడానికి ఏం లేదు, ఎంత వీడియో అని తీస్తా కానీ ఇంకా చూసే వాళ్ళకి బోర్ కొట్టిద్దేమో అని ఎక్కువ వీడియో లెంతీగా ఉండట్లేదు, ఎక్కువ చిన్న చిన్న వీడియోలు చేస్తున్నాను. చూడండి చేశాను, ఎంత స్మూత్గా అంటే అసలు ఎంత మెత్తగా వచ్చిందో చూసారుగా, అసలు చాలా బాగా వచ్చింది. అసలు ఇట్లా పట్టుకుంటేనే ఊడిపోతుంది, ఇట్లా తీస్తున్నా కూడా ఇరిగిపోతూనే ఉందన్నమాట. అట్లా వచ్చింది మంచిగా స్మూత్గా. ఇంకా నెయ్యి వేసుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుంది. నేను నూనెతో చేశాను. తర్వాత కోమలి వాళ్ళు భక్షాలు తినేశారు. తర్వాత ఇది మామిడికాయ పచ్చడి ఉంది కదా, అది డబ్బాలు పెట్టేస్తున్నాను. 3 డేస్కి డబ్బాలు పెట్టుకుంటే సరిపోతుంది. డబ్బా మన ప్లాస్టిక్ అయినా కొంచెం మంచి ప్లాస్టిక్ తీసుకుంటే డబ్బాలో కూడా పెట్టుకోవచ్చు, ప్లాస్టిక్ డబ్బాలో కూడా. జాడీలే అని ఏం లేదు. చూసారుగా అసలు నోరైతే ఊరిపోతుంది. పచ్చడి బాగా కుదిరింది. ఎప్పుడైనా టేస్ట్ బాగానే వస్తుంది, పచ్చడి బాగా కుదిరింది ఎప్పుడు చేసినా కూడా. ఇదే స్టైల్లో చేస్తాను నేను, ఇంకా స్టైల్ అయితే మార్చను అనమాట. ప్రాసెస్ అనేది ఏది మార్చను, సేమ్ ఇదే టైప్ చేస్తాను, వేరేది ఏం పెట్టను. ఎందుకంటే మనకి ఇది ఇంకా బాగా కుదురుతుంది కాబట్టి ఇంక వేరేది ఎప్పుడు ట్రై చేయను అసలు. అందరూ అంటారు కానీ చిన్న చిన్న ముక్కలుగా కోసి తరుగు పచ్చడి, తొక్కు పచ్చడి ఇవన్నీ అంటారు కానీ నేను ఇవి ట్రై చేయను. ఇది ఒక్కటే పెడతా. కాకపోతే మామిడికాయ పప్పు ఇవి చేస్తాను, అంతేగాని మామిడికాయ పులిహోర ఇవి చేస్తాను. ఇంకా పచ్చళ్ళు అయితే ఇది ఒక్కటే చేస్తాను, వేరేది ట్రై చేయను. ఎందుకో ఇంట్రెస్ట్ లేదు అంతే. ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా ట్రై చేస్తాం కానీ నాకు ఇంట్రెస్ట్ ఉండదు పెద్దగా. పిల్లలు మళ్ళీ తింటారో చేస్తే అన్నట్టు నేను ఇంకా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించను, చెయ్యను. ఇది ఒక్కటైతే అందరికి ఇష్టం, ఇంట్లో మా ఇంట్లో వాళ్ళందరికైతే ఇష్టం కాబట్టి ఇది ఒక్కటైతే కన్ఫామ్గా చేస్తాను. కొంచెం అన్న పెడతా. రేపైతే ముద్దపప్పు చేయాలి, ముద్దపప్పు ఆవకాయ పచ్చడి. అసలు కాంబినేషను అసలు తలుచుకుంటే నోరు పడుతుంది, అట్లా ఉంటుంది, చాలా బాగుంటుంది. రేపైతే ముద్దపప్పు మా ఇంట్లో అయితే. ఈరోజు పచ్చడి ఉంది కాబట్టి ఇంకా పప్పు చేస్తాను. అది కాక ఎండలకి ఎక్కువ కూడా తినకూడదు. పప్పులు అయితే కొంచెం బెటర్, ఉట్టి పచ్చడి అయితే ఒకటి తినకుండా ఉంటే, ఎక్కువ తినకుండా ఉంటే బెటరు. ఎందుకంటే ఎండలు బాగా కాస్తున్నాయి కదా అసలు. నేనైతే డబ్బాలో కొంచెం పెట్టి దీంట్లో కొంచెం పెడుతున్నాను, ఇది రోజు వాడుకోవడానికి. డబ్బాలో ప్రతిరోజు తీయలేం కాబట్టి అట్లా ఊరక ప్రతిరోజు ఎప్పటికప్పుడు పచ్చడి తీయకూడదు, కొంచెం పక్కన పెట్టుకుంటే ఇది పక్కన పెట్టేస్తున్నా. ఇది రోజు వాడుకోవడానికి ఇంక డబ్బాలో మొత్తం పెట్టేస్తా. ఎక్కువ కాదు కాబట్టి కొంచెమే కాబట్టి తీయచ్చు, కానీ అంత అవసరం లేదనమాట. కొంచెం పక్కన పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు. ఇదైతే పచ్చడి ఇది అయింది డబ్బాలో. నూనె చూసారుగా, ఇట్లా ఉంటేనే పచ్చడి పాడైపోకుండా టేస్టీగా ఉంటుంది. కొంచెం పైన ఎక్కువ ఉండాలన్నమాట, నిల్వ ఉండాలి నూనె, అందుకని అట్లా కొంచెం. కాకపోతే నేను పోసింది అది ఇంకా మనకు ఆవకాయ పచ్చడి అంటే ఏంటి, పైకి ఊరిద్ది కదా నూనె అనేది. ఉసిరికాయ పచ్చడి అదైతే పీల్చిద్ది కానీ ఇదైతే పైకి వదిలేసిద్ది అనమాట ఆయిల్. మనకి కొంచెం పోసినా అలాగే అనిపిస్తుంది. మన పచ్చడి తీసుకునే కొద్ది నూనె కూడా తగ్గిపోతుంటుంది, అందుకని కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు కానీ తక్కువ కాకుండా ఉంటే బాగుంటుందని నేను అది లేకపోతే 1/2 కేజీ పోసినా సరిపోద్దేమో కానీ 3/4 కేజీ పోసాను కావాలనే. కరెక్ట్గా ఇట్లా ఉంటేనే బాగుంటుంది పచ్చడి అనేది. తర్వాత ఇంక మనకి చిన్నప్పటి నుంచి ఇట్లా చేసిద్ది అలవాటే కదా, మన అమ్మ వాళ్ళు కూడా ఇంతే పెడతారు కాబట్టి ఇంకా పచ్చడి కూడా ఉంది కాబట్టి అది వేస్ట్ చేయటం ఎందుకని అన్నం వేసి కలిపేసి పిల్లలకు పెడుతున్నా. నేను పలచగానే కలుపుతున్నా, ఎక్కువ మరి ఎర్రగా కలుపుకొని తింటలే. ఎందుకంటే ఆవకాయ పచ్చడి అంటేనే వేడి, ఎండలకి ఎక్కువ తినకూడదు ఇదనమాట. పిల్లలకైతే పెట్టేస్తాను. చాలా బాగా కుదిరింది పచ్చడి అయితే, చాలా టేస్టీగా ఉంది నిజంగా. ముద్దపప్పు పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది. ఇక ఇదండి ఈరోజు వీడియో అయితే. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లా పలసగా కలుపుకొని తిన్నా చాలా బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగుంది నిజంగా. కుదిరింది, చాలా బాగా కుదిరింది.